అంతర్జాలంలో పెరిగిపోతున్న ఆగడాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల బ్రిటన్లో ఇలాంటి బెదిరింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజా అనుభవాలతో యువత స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలాన్ని వినియోగించే యువత సంఖ్య నానాటికి విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా సామాజిక అనుసంధాన వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు మరింత పెరిగారు. కానీ ఆనందం కోసం, కాలక్షేపం కోసం ఒక సాధనంగా మారిన ఈ అంతర్జాలమే ఇప్పుడు యువత పాలిట యమపాసం రూపంలోనూ భయపెడుతోంది. బ్రిటన్ కు చెందిన హన్నా స్మిత్ అంతర్జాలంలో వచ్చిన బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణానికి కారణమైన బెదిరింపుల గురించి, వాటిని పంపిన వారి గురించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొంత పరిశోధన తర్వాత ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా ఉండే యువత అంతర్జాలాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. బయటి వ్యక్తులతోనూ, స్నేహితులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి, అభిరుచులు పంచుకోవడానికి సాధనంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మిత్రులు అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న గుడ్డి బెదిరింపులను నమ్మి ఆందోళనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. అపరిచితుల బెదిరింపుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న యువతను కాపాడేందుకు మనోవ్యాధి విజ్ఞాన నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఉండడం, అంతర్జాల వినియోగాన్ని తగ్గించడం, బాధలను, భయాలను నేరుగా తల్లిదండ్రులతో పంచుకోవడం ద్వారా మానసిక పరిస్థితి సంతులితమవుతుందని సూచిస్తున్నారు. There are personality traits in bullies that are different from the rest of the class or the rest of the peers. For example, you may be unpleasant to someone once and you may then regret it, but to do it constantly on a daily basis, many times a day. Some of these children have received 100 texts in one day telling them awful things about themselves. ముఖ్యంగా నేటి యువత వినియోగిస్తున్న అంతర్జాల వెబ్సైట్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని, మానసిక పరిస్థితికి, ఆలోచనా రీతులకు భంగం కలిగించే వాటికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.